బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ రచ్చకెక్కాయి. పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమెపై బీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించినా ఏమాత్రం తగ్గడం లేదు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కవితను కుక్కతో పోల్చి తీవ్రంగా హెచ్చరించారు. మాధవరం కమెంట్స్కి కవిత అదే భాషలో సమాధానం ఇచ్చారు. తన జోలికి వస్తే గుంటనక్కల చిట్టా మొత్తం విప్పుతానని కవిత వారికి వార్నింగ్ ఇచ్చారు. కారు పార్టీ అవినీతి అక్రమాల మీద టెస్ట్ మ్యాచ్ ఆడతారట కవిత. ఇప్పుడు టాస్ మాత్రమే పడిందని, బ్యాటింగ్ మొదలు పెడితే బౌండరీలు దాటడం పక్కా అంటున్నారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తానంటూ కల్వకుంట్ల కవిత వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాధవరం కృష్ణారావు వెనకున్నటువంటి గుంటనక్కను వదిలేటువంటి ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కవిత. ఆమె హరీష్ రావును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తనను పార్టీ నుంచి బయటికి పంపడం వెనక హరీష్ రావు ఉన్నారని కవిత మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాత్రం పార్టీని కబ్జా చేయడానికే కవిత హరీష్ రావుని టార్గెట్ చేసిందంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావును బయటకు పంపించి కేటీఆర్ను అరెస్ట్ చేయించి బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకోవడానికి కల్వకుంట్ల కవిత కుట్ర చేస్తున్నారని చెప్పారు మాధవరం కృష్ణారావు. జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నాయకులపై విమర్శలతో విరుచుకుపడుతూ ఉన్నారు. ఏనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి హైదరాబాద్ నాయకులు బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. కవిత డైరెక్ట్ అటాక్తో ఉలిక్కిపడ్డటువంటి బీఆర్ఎస్ నాయకత్వం అదే రేంజ్లో ఎదురుదాడి ప్రారంభించింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్పై కవిత విమర్శల దాడి కారు పార్టీని కంగారు పెడుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ క్యాడర్ ఆ పార్టీ ఉనికిని నిలబెట్టుకునేందుకు కష్టాలు పడుతూ ఉంటే కేసీఆర్ కుటుంబ కలహాలు గులాబీ శ్రేణులకి ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పెద్దలు కవితతో ఫైట్లో బిజీగా ఉంటే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధిస్తూ ఉంది.